నెల రోజులుగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ పైపైకి వస్తున్నాయి వెండి బంగారం ధరలు. అయితే సోమవారం రికార్డు స్థాయిలో తగ్గుదలను నమోదు చేసి మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరిచాయి. కిలో వెండి ధర 23,000 తగ్గిపోగా 2,58,000 దగ్గర నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అయితే 3,050 రూపాయలు తగ్గి 1,36,200 దగ్గర నిలిచింది. వెండి బంగారం ధరల పతనం, వాటి భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆసక్తిని రేపాయి. గణనీయంగా పెరిగిన ధరలతో లాభాలను ఆర్జించేందుకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో పాటు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నివారణ వాతావరణం ఏర్పడింది. దీంతో వెండి బంగారం ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8% మేర పడిపోయి $72.93 స్థాయికి దిగి రావడంతో ధరలు తగ్గాయంటున్నారు. వెండి దారిలోనే బంగారం ధర కూడా గణనీయంగా తగ్గుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,800 తగ్గి 1,24,850 వద్ద నిలిచింది. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుపై ఏకంగా $195 మేర పడిపోవడంతో ధరలు క్షీణించాయి. గోల్డ్, సిల్వర్, కాపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పెరిగిన ధర దగ్గర అమ్మితే తాము వచ్చిన లాభాలను కాపాడుకోవచ్చునని ఇన్వెస్టర్లు భావించారు. దీంతో పెద్ద మొత్తంలో గోల్డ్, సిల్వర్, కాపర్ వంటి మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా 2026 సంవత్సరం కన్నా ముందే లాభాలను బుక్ చేసుకున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినట్లుగా నిపుణులు చెబుతున్నారు. వెండి ఉత్పత్తి ప్రధానంగా రాగి, జింక్ గనుల ఉప ఉత్పత్తిగా జరుగుతుంది. చైనా ఎగుమతి ఆంక్షలు, తగ్గుతున్న నిల్వలు, పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కలిసి వెండి ధరలు డిసెంబర్ నెలలో అసాధారణంగా పెరిగాయి. బాక్సింగ్ డే నాడు బంగారం, ప్లాటినం కూడా రికార్డు స్థాయిలను తాకడంతో విలువైన లోహాలన్నింటిలో భారీ ర్యాలీ కనిపించింది. మరి ధరలు మున్ముందు పెరుగుతాయా? వెండి కొనుగోలు సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు కొనుగోలుదారులను టెన్షన్ పెడుతున్నాయి. వెండి ధరలు హెచ్చుతగ్గులు గతంలో 1979-80లలో చూస్తే ధరలు అతి వేగంగా పెరిగి కొన్ని నెలల్లోనే 90% కంటే ఎక్కువగా పడిపోయాయి. 2011లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో $48 తాకిన వెండి ధరలు ఆ తర్వాత 75% కంటే ఎక్కువగా క్షీణించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ గరిష్ట ధరలు స్థాయికి చేరిన తర్వాత తీవ్రంగా పడిపోయాయి. కరోనా కాలంలో కనిష్ట స్థాయి నుండి ఇప్పటి వరకు వెండి ధరలు 6 రెట్లుగా పెరిగాయి. కేవలం గత ఏడాదిలోనే 3 రెట్లు పెరిగింది. దీంతో గతంలో మాదిరిగా అనూహ్య ధరల పతనం సాధ్యమా? పసిడి, రజత మార్కెట్లను నమ్మొచ్చా? దిద్దుబాటు బాటలో ధరలు ఉన్నాయా? హెచ్చు తగ్గుల్లో కొనుగోలు ఎంత శ్రేయస్కరం? హెచ్చు తగ్గులకు గల కారణాలేంటి అనే విషయాలపై ఇవాళ డ్రైవ్ లో డిస్కస్ చేద్దాం. మార్కెట్లో భారీగా కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. మనం చూసాం, అంటే మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో కూడా తెలుసు. బట్ 2025 స్టార్టింగ్ లో మనం చూసాం, ఆకాశమే హద్దురా, బంగారం కొనాలంటే అమ్మ బాబోయ్ అనే స్థితికి వచ్చాం. బట్ ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా బంగారం ధరలు ఒక్కొక్కటిగా తగ్గుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత ధరలు పడిపోవడానికి రీజన్ అంటే, నిన్న ఒక్కరోజే 21,000 రూపాయల వరకు కూడా అటు సిల్వర్ తగ్గింది. సో బంగారం పెరుగుతున్నప్పుడు అందరూ కూడాను సిల్వర్ వైపు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ సిల్వర్ వైపు ఇన్వెస్ట్ చేశారు. మరి చేసినాక అది కూడా స్థిరంగా ఉండకుండా ఎందుకు ఇంత రకంగా తగ్గింది? ఒక గంటలోనే 21,000 వరకు తగ్గింది అంటే చాలా వరకు కూడా ఇన్వెస్టర్లు చెయ్యాలా వద్దా అనే ఒక డౌట్స్ ఉన్నాయి. సో మనతో మాట్లాడేందుకు జాయిన్ అయ్యారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ రాంబాబు గారు జాయిన్ అయ్యారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా రాంబాబు గారు ఏం చెప్తారు? చూసాము, అంటే అంటే గోల్డ్ కొనలేము, గోల్డ్ లో చాలా వరకు కూడా పెరిగిపోయాయి, హై రేట్స్ ఉన్నాయి. సో గోల్డ్ చాలు, ఇంకా సో సిల్వర్ లో అయినా ఇన్వెస్ట్ చేద్దాం, అదైనా ప్రాఫిట్లు వస్తాయి అనుకున్నారు. బట్ సిల్వర్ లో కూడా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా చాలా సార్లు కూడా సిల్వర్ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు చూస్తే నేను ఒక్కరోజు 21,000 తగ్గడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తే, సాధారణమైన కరెక్షన్ అయినా ఇట్లా మళ్ళీ ధైర్యం చేసి పెట్టచ్చు అంటారా?
ఈ సిల్వర్ ప్రైసెస్ అబనార్మల్ గా పెరిగినాయండి. వాటికి ఇండస్ట్రియల్ యూజెస్, సోలార్ ప్యానెల్స్, ఈవీస్, డేటా సెంటర్స్ లో యూజ్ చేస్తున్నమాట నిజమే. కానీ స్పెక్యులేషన్ బాగా ఎక్కువైపోయి దానికి ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ పెరిగిందండి. ఈ పెరిగినప్పుడు ఈ స్పెక్యులేషన్ కట్టేలు చేయడానికి చికాగో మెటల్ ఎక్స్చేంజ్ ఏం చేశారంటే మార్జిన్ పర్సంటేజ్లను పెంచారండి. ఈ మార్జిన్ పర్సంటేజ్లు ఎప్పుడైతే పెంచారో వాళ్ళు ఎడిషనల్ మనీ, ఇన్వెస్టర్స్ ఎడిషనల్ మనీ రేజ్ చేయాలండి. ఆ ఎడిషనల్ మనీ రేజ్ చేయలేకపోతే ఆ సిల్వర్ని సేల్ చేస్తారండి. సో ఆ కాంట్రాక్ట్, సిల్వర్ కాంట్రాక్ట్స్ అన్ని సేల్కి వెళ్తాయండి. సో ఈ స్పెక్యులేషన్ ఎప్పుడైతే కొద్దిగా బరస్ట్ అయిందో సడన్ ఫాల్ వచ్చిందండి. ఈ సిల్వర్ లో ఫాల్ అనేది ఇంకా కొంతకాలం, అంటే కొంతకాలం అని కాదు, సిల్వర్ ఇంకా ప్రైస్ స్టెబిలైజ్ కాలేదండి. సిల్వర్ వరకు అయితే ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందండి, తగ్గే అవకాశం ఉంది. బట్ అది ఏంటనేది మార్కెట్ స్పెక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ప్రస్తుతం ఉన్న ప్రైస్లు, సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ అండి. అది తగ్గాల్సిన అవసరం ఉంది, తగ్గుతాయి కూడా. బంగారం విషయంలోకి వస్తే బంగారం ప్రైసెస్ పెద్దగా తగ్గకపోవచ్చు అండి. ఎందుకంటే ఈ బంగారం సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా, అన్ని కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా డాలర్ కి హెడ్జ్ కింద బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయండి. డాలర్ అసెట్స్ నమ్మేసి బంగారాన్ని ఎక్వైర్ చేస్తున్నాయి. ఎందుకంటే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించడం ఒకటి, ఆ తర్వాత ఎకనామిక్ టర్బులెన్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ టర్బులెన్స్ డ్యూ టు ఈ వార్ అండి, రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, యుఎస్ ఇండియా టారిఫ్, ఇది దీని వలన, అది స్తంభన వలన కానివ్వండి, ఈ విషయాల వలన ఎకనామిక్ టర్బులెన్స్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించడం కోసం వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తున్నాయండి. దాన్ని డాలర్ కాకుండా ఈ గోల్డ్ ని పర్చేజ్ చేస్తున్నాయి. వాళ్ళ జీడిపిలో ఇంత పర్సంటేజ్ అని చెప్పి డాలర్ ని అసెట్స్ అమ్మేసి, డాలర్ సెక్యూరిటీస్ అమ్మేసి గోల్డ్ ని కొనుగోలు చేస్తున్నాయండి. దాని వలన ఈ ప్రైసెస్ పెరిగినాయండి. గోల్డ్ దాని వలన పెద్దగా తగ్గకపోవచ్చండి. సిల్వర్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉందండి. ఇప్పుడు బాగా స్పెక్యులేషన్ వలన ఎక్కువగా పెరిగింది సిల్వర్. ఈ సిల్వర్ లో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉందండి. ఇన్వెస్టర్స్ కొంచెం కొంతకాలం సిల్వర్ కి దూరంగా ఉంటే మంచిదండి. ఇది నా అభిప్రాయం అండి. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, ఎస్ ఏం చెప్తారు? ఇంకా గోల్డ్ ఎలాగో హై అయిపోయింది, సో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ సిల్వర్ కూడా ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతోంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కారణంగానే కూడా ఇవన్నీ కూడా, వీటి పెట్టుబడుల్లో కూడా కొంత, అంటే ఇన్వెస్టర్స్ అందరూ చాలా వరకు కూడా వాళ్ళ లాభాల ఆర్జనకు వీళ్ళందరూ అమ్మేయడం వల్ల కూడా ఈ అనిశ్చితికి కారణం అనుకోవచ్చా? అవునండి. యాక్చువల్గా మొన్నటిదాకా బాగా పెరిగాయని మనందరం కూడా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు తగ్గినందుకు అందరం హ్యాపీగా ఉండాలి కదా. సో ఫస్ట్ ట్రేడింగ్ పాయింట్ పక్కన పెడితే ముందు ఒక 30,000 తగ్గిందంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ కదా. సో సిల్వర్స్ తగ్గాయి. సో ఏంటంటే ఇది ఒక్కసారి ర్యాలీ వచ్చింది. లాస్ట్ టైం 1,70,000 దగ్గర నుంచి ఫస్ట్ ఫాల్ అయ్యి 1,40,000కి కరెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా అసలు 2,50,000 దాకా నాన్ స్టాప్ ర్యాలీ. రోజు రోజు 5,000 10,000 అలా పెరిగిన సిల్వర్ ఏదో ఒక టైంలో కొంత కరెక్షన్ అనేది కంపల్సరీ. కరెక్షనే కానీ ఇదేమీ కొలాప్స్ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ట్ 2 టైమ్స్ ఫాల్కిను ఇప్పుడున్న ఫాల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే కంప్లీట్ గా సిల్వర్ కి అదర్ యూసేజ్ లేదు. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ఇప్పుడు ఇండియాలోనే చూసుకుంటే 2026-27 కల్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ 30% ఉండాలి అనేది టార్గెట్. అలాంటప్పుడు ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ లో సిల్వర్ డిమాండ్ ఉంది, సిల్వర్ కావాలి. అలాగే సోలార్ ప్యానెల్స్ లో సిల్వర్ కావాలి, ఎవ్రీ చిప్ లో సిల్వర్ కావాలి. సో ఇప్పుడు సిల్వర్ ఈజ్ మోస్ట్ డిమాండింగ్. అండ్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కూడా కన్సంప్షన్ కన్నా ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి సిల్వర్ నాన్ స్టాప్ గా రైజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫీచర్స్ అనేవి డిజిటల్ గా కూడా ఎక్కువ అవటం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత ఈవెంట్స్ ని బట్టి జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే సిల్వర్ కొంత డౌన్ అయినా కానీ ఓవరాల్ గా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే టార్గెట్ వచ్చి 3 lakhs వరకు కూడా ఉంది. ఇది అవుతుంది, బట్ ర్యాలీ అయితే ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుకోకూడదు, డిప్స్ లో బై చేసుకుంటూ ఉండాలి. సో కొంత కొంత సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే సిల్వర్ లో కానీ బై చేసుకొని మళ్ళీ కొంత పెరిగాక ఎగ్జిట్ అవటం, కొంత తగ్గాక కొనుక్కోవటం, అలా ఒకే రేట్ లో బై చేయకూడదు, అలాగే ఒకే రేట్ లో సెల్ చేయకూడదు. డిప్స్ లాగా ఒక ఈక్విటీ షేర్స్ ఎలా చేస్తామో అలా సిల్వర్ ఈటీఎఫ్ ని అలా చేసుకోవడం ద్వారా మనకి మంచిగా సంపాదించుకోవచ్చు. సో కరెక్షన్ కానీ లేకపోతే ఒకవేళ డిప్ అనేది కానీ అడ్వాంటేజ్, అది మళ్ళీ ఇటు పెరుగుతుంది, బట్ ప్రెసెంట్ తగ్గటం అనేది పాజిటివ్ పాయింటే కదా.
కొత్త మెంబర్స్ కొత్త పీపుల్ అందరూ కూడా ఎంటర్ అవుతుంటారు. సో పైన కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటది. గబుక్కన నిన్న కొన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకొని ట్రేడ్ చేయండి. క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ వచ్చి డిప్స్ లో బై చేసుకోవాలి. ఇదేంటంటే సిల్వర్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి ఫాల్ అయిందంటే హెవీగా ఫాల్ అవుతాయి. అంటే గోల్డ్ లాగా గ్యాప్ ఉండదు. ఈవెన్ ఈక్విటీ మార్కెట్ లో స్టాక్స్ లాగా గ్యాప్ ఉండదు. ఒక్కొక్కసారి కంటిన్యూగా 2-3 రోజుల్లోనే 50,000 కూడా ఫాల్ అవ్వచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే సిల్వర్ లో చేయాల్సిన పద్ధతి ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకుంటూ ఎవ్రీ డిప్స్ లో కొనుక్కుంటూ మనకి 2-3 మంత్స్ ఒక్కోసారి ఏమవుతుంది ఆగిందంటే ఒక నెల 2 నెలలు అదే రేట్ మీద ఉంటుంది, అక్కడ రేంజ్ లో ఉంటుంది. సో అలాంటివి కూడా ఉంటుంది కాబట్టి మనం ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇది స్లో మనకి వాళ్ళు పెరిగింది కదా అని రేట్ కూడా ఇలాగే ఉంటుందని కాదు, బట్ ట్రెండ్ అయితే పాజిటివ్ అంటే కాబట్టి ఇదే ట్రెండ్ అంటే గోల్డ్ విషయానికి కూడా వర్తిస్తుందా? గోల్డ్ లో కూడా ఇంత హెచ్చుతగ్గులుగా ఈ డ్రాపింగ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుందా? గోల్డ్ లో తక్కువ ఉంటుందండి, ఇంత ఇంత ఫాల్ ఉండదు. పర్సంటేజ్ లో అయితే కనపడుతుంది. మనకి గోల్డ్ ఏంటంటే మేజర్ గా 10 గ్రామ్స్ చూస్తాం కాబట్టి పెద్ద మనకి ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు 10 గ్రామ్స్ రేటు 2000-3000 పెరిగింది తగ్గింది, కానీ ఇక్కడ సిల్వర్ కేమో కేజీలో చూస్తాం కాబట్టి హెవీగా తేడా కనపడుతుంది. గోల్డ్ లో ఏంటంటే 10 గ్రామ్స్ రేట్ చూస్తాం. అది మీరు 1 కేజీ చూస్తే నిన్న సిల్వర్ కూడా గోల్డ్ కూడా నిన్న అంతే రేట్లు తగ్గింది 1 కేజీలో చూసుకుంటే 1000 గ్రామ్స్ కదా. బట్ మనం 10 గ్రామ్స్ చూస్తున్నాం కాబట్టి మనకి నిన్న 5000 అనేది కూడా పెద్ద బాగా ఫాల్ అయినట్టే. అయితే ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి విపరీతంగా ర్యాలీ వెళ్ళింది. 2500 ఉండే అవున్స్ ఉండేది ఇప్పుడు దాదాపు 4300కి వెళ్ళిపోయింది. కాబట్టి అంత ర్యాలీ వచ్చినప్పుడు సిల్వర్ గోల్డ్ లో కూడా కొంత కరెక్షన్ వస్తుంది. సో 4000 మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 4000 ఆ రేంజ్ లో ఉంది ఇంటర్నేషనల్ గా. అక్కడ మనకి 1,70,000 ఇండియన్ రేట్ ఉంది. ఇప్పుడు 1,35,37 దాకా వచ్చింది. ఇది కూడా 1,50,000 దాకా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 1,50,000 ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము చెప్పినట్టు అందరం కూడా అదివరకు గోల్డ్ ఓన్లీ ఇండియన్ పీపులే కొనేవాళ్ళు. ఇప్పుడు బ్యాంక్స్ కొంటున్నాయి. ఆల్ మేజర్ బ్రిక్ కరెన్సీస్ అన్ని కూడా బ్రిక్ కంట్రీస్ అన్ని కూడా ఎవరు కూడా డాలర్ నమ్మట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఆల్టర్నేట్ కరెన్సీ లేదు కాబట్టి గోల్డే కొనాల్సి వస్తుంది. వాళ్ళు స్టోరేజ్ పర్పస్ వాల్యూ కరెన్సీ వాల్యూ డివాల్యూట్ అవ్వకుండా ఎక్కువ గోల్డ్ కొనాల్సి వస్తుంది, అందుకని కొంటున్నాయి. ఇది మేబీ 26 లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అలాగే డాలర్ స్ట్రాంగ్ అయితే డాలర్ అనేది బలపడితే ఈ మెటల్స్ అన్ని కూడా తగ్గుతాయి అంటారు. బట్ ఈ యొక్క ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ ఫాలింగ్ అనేది ఏదైతే జరుగుతుందో అంటే ఆ యొక్క రీజన్ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఈ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది మేడం. అది వరకు మీరు చెప్పినవి కరెక్టే. ఇప్పుడు రూపీ తగ్గితే రూపీ వాల్యూ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది, అలాగే డాలర్ వాల్యూ తగ్గితే ఇవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ ఫినామినా ఇక్కడ అవ్వదు. ఈ 2025 నుంచి కూడా సినరీ వేరు. ఎందుకంటే అమెరికాకి చాలా డెట్ ఉంది, $35 ట్రిలియన్ డెట్ ఉంది. సో డాలర్ కంపల్సరీ డాలర్ పెరగటం అంటే ఏంటంటే కంపేరిటివ్ గా మీరు చూస్తే డెట్ ఉంది అక్కడ, డాలర్ ఎవరిని బిలీవ్ చేయట్లేదు. అలాగే పెట్రో డాలర్స్ కూడా మారిపోతున్నాయి. అంటే అదర్ పెట్రోల్ అంతా కూడా డాలర్స్ లో కొనేవాళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీలో కూడా మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు డాలర్ మీద వరల్డ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. చాలా ఇంకొక 2-3 ఏళ్ళు పోతే అసలు డాలర్ వాల్యూ మీద ఇంపాక్ట్ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నార్మల్ కరెన్సీ అయిపోతుంది. కాబట్టి గోల్డ్ డిఫరెంట్, అలాగే డాలర్ డిఫరెంట్ అయిపోతుంది. ఈ రిలేషన్ అనేది లేదు. ఓన్లీ డిమాండ్ గోల్డ్కి ఉంది, కంపల్సరీ గోల్డ్కి ఉంది. సో ఇప్పుడు గోల్డ్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈవెన్ డాలర్ తగ్గినా పెరిగినా కానీ ఇంపాక్ట్ ఏం కనపడలేదు. రాంబాబు గారు, అంటే ఇప్పుడు సామాన్య పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గోల్డ్ లో పెట్టడం సేఫ్ అంటారా, అయితే కొద్ది రోజులు ఆగితే బెటర్ అంటారా? సిల్వర్ లో పెడితే ఎట్లాంటి లాభాలు వాళ్ళకి ఉండొచ్చు? నేనైతే సిల్వర్ లో సజెస్ట్ చేయనండి. నేనైతే గోల్డ్ లో ఇప్పటి నుంచి కొనుక్కోమని చెప్తాను. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో గోల్డ్ కొనుక్కోవచ్చు. సిల్వర్ అనేది ఇంకా నా ఉద్దేశం అయితే అది చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అవి బ్యాన్ చేయడం వలన అబ్నార్మల్ గా పెరిగినాయండి. దాని మైనింగ్ అది కనుక కొత్త కంపెనీలు అవి మైనింగ్ అది వచ్చి యూజెస్ వచ్చడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి సిల్వర్ ప్రైసెస్ కొద్దిగా తగ్గాలండి. తగ్గితే సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. మేబీ అది 2 lakhs ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అండి. కానీ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయండి, దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సిల్వర్ లో గోల్డ్ లో రిస్క్ తక్కువ ఉంది కాబట్టి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి. సిల్వర్ కొంచెం వెయిట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అండి. రైట్. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏవైనా కొన్ని గైడ్ లైన్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతోందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి అంటే ఎందులో పెడితే సేఫ్ అంటారు?
ఇప్పుడు ఇన్వెస్టర్స్కి అయితే మీరు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కానీ నా పాయింట్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ ఎట్ ఏ రేట్లో పెట్టకూడదు. సపోజ్ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, నేను ఒక 30% ఈ రేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ డిప్లో ఇంకో 30%, మళ్ళీ ఇంకో డిప్లో 30% అలా కొనాలి. కానీ ముందు మీరు క్లియర్ అవ్వాల్సింది ఏంటంటే ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? గోల్డ్ మామూలుగా ఫిజికల్గా కొనుక్కుంటామా, లేకపోతే షార్ట్ టర్మ్ గెయిన్ కోసం కొనుక్కుంటామా? షార్ట్ టర్మ్ గెయిన్ కన్నప్పుడైతే డైరెక్ట్ గా ఒకే రేట్ లో కొనకూడదు, డిప్స్ లో కొనుక్కోవాలి. అలా కాదు, ట్రేడ్ చేస్తాను అంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టి ఎంసైక్స్ లో ట్రేడ్ చేస్తారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారా ఏంటనేది దాన్ని బట్టి ఇక్కడ సజెషన్ ఉంటుంది. జనరల్ గా నార్మల్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ, దీనిలో ఏంటంటే బీస్ ఉన్నాయి. అంటే డిమాట్ లో మనం డిజిటల్ గా కొనుక్కోవడం, సిల్వర్ బీస్ గోల్డ్ బీస్ కొనుక్కోవడం, లేదంటే కాయిన్స్ కొనుక్కోండి. ఇప్పుడు కాయిన్స్ కొంటాను అంటే ఒకే రేట్ లో కొనొద్దు అంటాం. నా సజెషన్ ఏంటంటే కొనుక్కోవాలి, బట్ ఒకే రేట్ లో కొనకూడదు, డిప్స్ లో కొనుక్కోండి. ఒక 10-20% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ ఎంట్రీ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాన్ స్టాప్ ర్యాలీ బ్రేక్ అయ్యి పాజ్ అయ్యి బై అండ్ డిప్స్ లాగా వచ్చి ఒక రేంజ్ లోకి వచ్చేస్తుంది. సో రేంజ్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు బై డిప్ నాన్ స్టాప్ ర్యాలీ ఉంటుంది కాబట్టి రేంజ్ లో ఉన్నట్టు ఎట్ ఏ టైం కాకుండా డిప్స్ లో కొనుక్కోవాలి. అది నా సజెషన్. రైట్ రాంబాబు గారు, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఒక తెరపడింది, ట్రంప్ చెప్పారు. సో ఆ యొక్క మాటల ప్రభావం, ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ కూడా ఈ అనిశ్చితికి కారణం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆగి ఎన్ని రోజుల వరకు ఆగితే బెటర్ గా ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ట్రంప్ను జెలెన్స్కీ డిస్కషన్ జరిగినాయండి. అసలు డిస్కషన్ చేయాల్సింది పుతిన్తో కాబట్టి ఆ పుతిన్ ఈ కండిషన్స్ అన్నిటికీ అగ్రి అవ్వాలి. జెలెన్స్కీ, పుతిన్, రష్యా ఉక్రెయిన్ బేసిక్ గా డైరెక్ట్ గా మాట్లాడుకుని అవి ఒక అగ్రిమెంట్ కి రీచ్ అయితే అప్పుడు కొంత టెన్షన్స్ తగ్గుతాయి. కాబట్టి కొంత మార్కెట్లో ఏంటంటే స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. అప్పటి వరకు ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ప్లస్ ఈ టారిఫ్స్ అనేది కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి. ఇప్పుడు ఎప్పుడైతే సిల్వర్ షార్టేజ్ వచ్చిందని మార్కెట్లో ఇది వచ్చిందో, చైనా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా బ్యాన్ చేశారు. ఎప్పుడైతే సిల్వర్ కొన్ని కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసినాయో, అంటే కండిషన్ ఏంటనేది ఏ కంట్రీగా కంట్రీ అసెస్ చేసుకోవాలండి. వాళ్ళ పొజిషన్ రివ్యూ చేసుకుని అప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎలో చేస్తారు. అప్పటి వరకు ఈ అనిశ్చితి అనేది ఉంటుంది. కొంచెం ఈ పొజిషన్స్ అనే కనుక జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కనుక స్టెబిలైజ్ అయితే గోల్డ్ సిల్వర్ కూడా కొంత తగ్గే అవకాశం ఉందండి. కానీ ఎక్కువ తగ్గదు. సిల్వర్ 2 lakhs వరకు వస్తుందేమో అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే బాగా ఎక్కువగా 137% పెరిగిందండి లాస్ట్ 1 year లో. కాబట్టి చదవచ్చు. కానీ గోల్డ్ మాత్రం అంత త్వరగా తగ్గే అవకాశం లేదండి. ఎందుకంటే చేంజింగ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ లో ఈ ఎకనామిక్ టర్బులెన్స్ వీటన్నిటిని ఫేస్ చేయాలంటే వాటికి రక్షణగా గవర్నమెంట్స్ గోల్డ్ కొంటాయి. ప్లస్ చాలా కంట్రీస్ లో ఇప్పుడు పీపుల్ కూడా గోల్డ్ దాన్ని హెడ్జ్ కింద యూజ్ చేసుకుంటారు. మన ఇండియాలో అయితే అదొక ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ అండి. గోల్డ్ అనేది ప్రతి హౌస్ హోల్డ్ లోనూ గోల్డ్ అనేది ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి గోల్డ్ లో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చు, సిల్వర్ లో మాత్రం తగ్గుదల ఉంటుందండి. కానీ అందుకనే ఇందాక సార్ చెప్పినట్టు, శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టు సిప్ బేసిస్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో చిన్న చిన్న అమౌంట్స్ లో కనుక పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ప్రైసింగ్ యావరేజ్ అవుతుందండి. దానివలన ఒకవేళ టెంపరీగా తగ్గినా కూడా లాంగ్ రన్ లో బెనిఫిట్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ 3 years పీరియడ్ కనుక హారిజాన్ పెట్టుకుంటే 2 కొనొచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇట్లా పడిపోయినప్పుడు కంగారు పడతారు అనమాట. అందుకని వాళ్ళు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కొద్దిగా చిన్న మొత్తాల్లో కనుక కొనుక్కుంటే అది బాగుంటుందండి. కానీ నేనైతే సిల్వర్ కన్నా దీనికి గోల్డ్ కే ప్రయారిటీ ఇస్తానండి. ఓకే, శ్రీరామచంద్రమూర్తి గారు, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? మనం 2025లో మనం ఇంత ఊహించలే గోల్డ్ పెరుగుతుందని చెప్పి. 80,000 ఉన్నప్పుడు తులం బంగారం 80,000, 10 గ్రాములు బంగారం ధర అంత ఉన్నప్పుడు ఇంకా తగ్గుతుందిలే, అప్పుడు ఇన్వెస్ట్ చెయ్యండి అన్నారు. బట్ ఊహించినంతగా కూడా 1,30,000 నుంచి 1,40,000 వరకు పెరిగింది. 2025లో షాక్ అయ్యాం అందరూ కూడా, బంగారం రేట్లు ఇంత హై అవుతాయా అనుకున్నారు. బట్ 2026 రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది? దీర్ఘకాలంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్, ఎందులో పెడితే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు గోల్డ్ పెరగటానికి
ఇండియాలో కూడా 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఏంటంటే అసెట్ క్లాసెస్ లో 2025లో చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఎక్కడ ప్రాఫిట్ ఇవ్వలేదు. అలాగే రియల్ ఎస్టేట్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ ఆశాజనకంగా లేదు. అందుకని ఏమైందంటే ఎక్కువ మంది గోల్డ్ కి మొగ్గు చూపారు ఎక్కువ మంది. సో ఎప్పుడైతే అట్లీస్ట్ కొంత స్టాక్ మార్కెట్స్ గ్రోత్ వస్తుందో గోల్డ్ కొంచెం స్టేబుల్ అవుతుంది. అయితే బయట ఇంటర్నేషనల్ గా కూడా చాలా యుద్ధాలు జరిగాయి. 2025 మనకి ఇండియాలోనే చాలా యుద్ధాలు జరిగాయి బయట. ఇవన్నీ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ అనేది ఎక్కువ భయంగా అయింది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 2026 ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తే ఖచ్చితంగా పెరుగుదలే ఉంది. ఎందుకంటే గోల్డ్కి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ 20,000 పెరుగుతుంది. మ్మ్. నార్మల్ గా మనం లాస్ట్ చూసుకుంటే 10 to 20,000 మామూలుగా నార్మల్ గా పెరుగుతూ ఉంటది. ఇప్పుడు ఏమైందంటే 2 years లో పెరగాల్సింది 1 year లో పెరిగింది. కాబట్టి రేపు 26 ఫస్ట్ హాఫ్ లో కొంత కరెక్షన్ వస్తుంది. మార్చ్ ఏప్రిల్ లోపు కొంత కరెక్షన్ వచ్చి 1,20,000 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ 1,50,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో అంటే కొద్ది ఇదైతే రోజులు ఆగితే 1,00,000 బెటర్ అనేది అంటారు. ఆగమంటలా కొంచెం బై అండ్ డిప్స్ తక్కువలో కొనుక్కోండి, తక్కువలో. తక్కువ క్వాంటిటీ కొనండి. మ్మ్. సో అంటే క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఎవ్రీ ఇంటర్వెల్ లో మనం ఉండాలి. ఎవ్రీ పెరిగినప్పుడు అమ్మాలి. సో ఓకే. ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ మీరు అంటే మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు టార్గెట్ కొంతమంది 1 year 2 years ఉంటానంటాం ఒక పాయింట్ లేదు. రేట్ ఫ్లక్చుయేషన్ లో నేను అడ్వాంటేజ్ తీసుకుంటారా? మీరేంటంటే ఎవరికైనా కానీ ఒకే రేట్ లేదా కొనొద్దు. ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో మ్యారేజ్లు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు కొనుక్కోండి, ఒక 50% గోల్డ్ ఇక్కడ కొనుక్కోండి, మళ్ళీ 50% ఆ రోజు అక్కడ ఉన్న రేట్ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఇంకా కిందకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళినా ఎక్కువ వెళ్ళదు. ఒక 5,000 ఇంకా 1,20,000 1,30,000 అనేది బేస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక 5,000 తగ్గిందంటే మనం హ్యాపీ ఫీల్ అవటమే కానీ ఇంకొక 20,000 తగ్గుతుంది మళ్ళీ ₹1,00,000 వస్తుంది అనే ఛాన్సెస్ లేదు. ఈవెన్ రైట్. రష్యా ఉక్రెయిన్ వారు వచ్చిన ఇది ఆల్మోస్ట్ ప్రపంచం అంతా డిస్కౌంట్ అయిపోయింది కానీ పెద్ద ఇంపాక్ట్స్ ఏమి దానివల్ల తగ్గేది ఏమి ఉండదు. మెయిన్ టారిఫ్స్ మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టారిఫ్ అనేది యుఎస్ తో కనుక టారిఫ్ వర్కౌట్ అయితే కొంత ప్రెషర్ ఓకే. తగ్గుతుంది. రైట్. సో థ్యాంక్ ఇవన్నీ యూ సో ఛాన్స్. మచ్ అండి శ్రీరామచంద్రమూర్తి గారు, రాంబాబు గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్